బీఎడ్, బీఎడ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించటం ఒక జీవిత ఆశయంగా పెట్టుకుంటారు. దీనికోసం చాలా కాలం శ్రమిస్తారు. అన్ని విధాలుగా వారు ఎఫర్ట్ పెడతారు. కానీ చిన్న చిన్న కారణాలతో త్రుటిలో అవకాశం చేజార్చుకున్నారు. కొంతమంది కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెడుతున్నారు. అందుకోసమే ఈ వీడియో చిన్న గైడెన్స్ మాత్రమే. నాకున్న స్పృహతో నా వెర్షన్ మాత్రమే చెప్తున్నా, సహకరించగలరు. సో ఈ డిఎస్సి ప్రిపరేషన్‌లో ముందుగా మొదటి పాయింట్ వచ్చేసి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండడం. పోటీ పరీక్షలు అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది. భయం, అభద్రతా భావం, నమ్మకం అసలుండదు. నాకు రాదు, నేను సాధించలేను, ఎక్కువ మంది ఉన్నారు పోటీ, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ వారిలో ఉన్న సహజ సామర్థ్యాలను కూడా తక్కువ చేసుకుంటున్నారు. ఈ సృష్టిలో అందరికీ ప్రతిభ ఉంటుంది సరి సమానంగా. కానీ వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యం. ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి. మీరు సాధించగలరని మీరు పూర్తిగా నమ్మి ప్రయత్నిస్తేనే గెలుపు మీ వాకిట ముందు వరకు వస్తుంది. మీలో ఉన్న అభద్రతా భావాలన్నింటినీ దూరం చేసి మానసికంగా దృఢంగా మీరు లేకపోతే మీలో ఉన్న ఈ లోపం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి సమస్యలు లేని మనిషి ఈ ప్రపంచంలోనే లేడు. మీకు ఉంటాయి. వాటి వల్ల మీరు డిస్టర్బ్ అయితే జీవితంలో నష్టపోతారు. కాబట్టి ఉన్న సమస్యలన్నిటినీ పక్కన పెట్టండి. మానసికంగా దృఢంగా ఉంటూ, భౌతికంగా ప్రశాంతంగా ఉంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మీలో డెవలప్ అవుతుంది. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటారు. మీలో ఉన్న ఆవేశం, యాంగ్జైటీ, కోపాలు, అనవసరమైన ఎమోషన్స్‌తో క్యారీ అవ్వకండి. ప్రతి విషయం గురించి ఏదో అయిపోతున్నట్టు వర్రీ అవ్వకండి. నోటిఫికేషన్ గురించి, ఎగ్జామ్స్ గురించి, సెటిల్మెంట్ గురించి అతిగా ఆలోచించకండి. అది వచ్చే టైంకి సిద్ధంగా ఉండాలి కానీ అది వచ్చాక సిద్ధపడకూడదు. సెకండ్ పాయింట్, అసలు ఏం చదవాలి ఈ పోటీలో నేను ఉండాలంటే? డిఎస్సికి ఏం చదవాలి అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ కొత్త వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. డిఎస్సికి ముఖ్యంగా మనం చదవాల్సింది పాఠ్య పుస్తకాలు. డిఎస్సిలు అంతకుముందు అటెంప్ట్ చేసిన వారు మాత్రమే ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు చదువుతున్నారు. కానీ ఎక్కువ మంది కోచింగ్ సెంటర్ మెటీరియల్, అక్కడ చెప్పిన నోట్సు, మార్కెట్‌లో దొరికే ప్రైవేట్ మెటీరియల్ చూసి వాటిని చదువుతున్నారు ఈజీగా ఉంటాయని. కానీ మనం గట్టిగా చదవాల్సింది ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు. ముందుగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలన్నీ తీసుకోవాలి. 9వ తరగతి వరకు న్యూ సిలబస్, 10వ తరగతి ఓల్డ్ సిలబస్ టెక్స్ట్ బుక్సే తీసుకోవాలి. అలాగే మెథడాలజీస్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉన్నాయి. ఆ ప్రింట్ అయిన టెక్స్ట్ బుక్స్‌ని మీరు కొనుక్కోవాలి. మీకు అందుబాటులో ఆ టెక్స్ట్ బుక్స్ గనక లేకపోతే డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. అది ఆన్‌లైన్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ డ్రాఫ్ట్ కాపీస్ కనుక మీరు తీసుకొని చదివితే అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మెథడాలజీస్‌కి. అలాగే సైకాలజీకి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌కి కూడా టెక్స్ట్ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. ఏ టెక్స్ట్ బుక్సు? వర్ధమాన భారతదేశంలో విద్య అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. అలాగే అదే ఎడ్యుకేషన్ ఎమర్జింగ్ ఇన్ ఇండియా అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది మన డిఎడ్‌లో. అది సైకాలజీ టెక్స్ట్ బుక్కు, ఈసీసీ టెక్స్ట్ బుక్సు, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్కు, ఇంకో యోగా అండ్ టెక్స్ట్ బుక్, ఇట్లాంటివన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్‌లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో వస్తాయి. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ అన్నిటిని మీరు గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. ప్రైవేట్ మెటీరియల్స్ పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవ్వొద్దు. మనకి టెక్స్ట్ బుక్సే చాలా చాలా ముఖ్యం. వాటిలోనే ఎగ్జామ్‌లో వచ్చే ప్రతి ప్రశ్న ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు డిపెండ్ అవ్వండి. కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇందులో థర్డ్ క్వెషన్ వచ్చేసి అందరూ అడిగేది, అసలు ఎలా చదవాలి డిఎస్సికి? ముందుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ మనకు కష్టంగా ఉంటుంది? ఏ సబ్జెక్ట్ మోడరేట్‌గా ఉంది? ఏది మనకి కష్టం? దేనికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అనే విషయం ముందు అవగాహన మనకుండాలి. కాబట్టి మిమ్మల్ని మీరే అంచనా వేసుకోండి. నేను ఎందులో వీక్‌గా ఉన్నాను? ఎందులో స్ట్రాంగ్‌గా ఉన్నాను? ఏది నాకు యావరేజ్‌గా ఉంది? నేను ఎక్కడ తప్పులు చేస్తున్నాను? ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ నేను మార్క్స్ లాస్ అయ్యాను? నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. అందరూ ఈ ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులు తెచ్చుకోవడానికో, లేకపోతే అండర్ పర్ఫార్మెన్స్ చేయడానికో కారణం ఈ అసెస్మెంట్ లేకపోవడం వల్ల. ఎందుకంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నప్పుడు మన బలహీనతల్ని బలాలుగా మార్చుకుంటాం.
సో, అదే మనకి మార్క్స్‌ని గాని, ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. సో, మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనం ఏదైతే వీక్‌గా ఉన్నామో దాన్ని వదిలేస్తాము. బాగా స్ట్రాంగ్‌గా వాటి ఉన్నమ్మటే పడతాం. అదే మనకి చాలా చాలా దెబ్బతీస్తుంది. అలాగే ప్రిపరేషన్‌లో మనం చేసే అతి పెద్ద తప్పేంటంటే, మనకొచ్చిన లేపోతే ఈజీగా ఉన్న సబ్జెక్ట్‌నే ఎక్కువగా చదువుతాం తప్ప, కష్టం అనిపించేవి, కాంప్లికేటెడ్‌గా ఉండేవి అసలు చదవం. చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతాం. కానీ కొత్తవి ఏవి నేర్చుకోం. ఇది పెద్ద మైనస్ అందరికి. ఇవి బాగొచ్చు కదా! మిగతా వాటిపైన కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటాం కానీ, డీఎస్సీ అలా కాదు. మన తాతలుంటారు. ఓవరాల్‌గా చదివిన వాళ్ళు. వాళ్ళ తాకిడికి తట్టుకోవాలంటే అన్ని సబ్జెక్ట్ మీద మనకు సరిపడా పట్టు సాధించాలి. ముందుగా సబ్జెక్ట్స్ వారీగా విశ్లేషణ చేయండి. మీరు రాసిన పాత టెట్, డీఎస్సీ పేపర్స్ ఉంటాయిగా వాటిని పరిశీలించి ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ వెనకపడ్డారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని చదవటం మొదలుపెట్టండి. దీంట్లో నాలుగో పాయింట్ వచ్చేసి సబ్జెక్టుల వారీగా విశ్లేషణ. ముందుగా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుందాం. అందులో ఏమేం చదవాలి? ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. తెలుగు తీసుకుందాం. తెలుగు మరియు తెలుగు మెథడాలజీ. టెట్, డీఎస్సీకి ముందు అందరూ తెలుగంటే చాలా ఈజీగా తీసుకొనున్నారు. కానీ టెట్ మరియు డీఎస్సీలో తెలుగు చుక్కలు చూపించింది. అది 2018 డీఎస్సీ అయినా సరే, మొన్న రీసెంట్‌గా జరిగిన టెట్ అయినా సరే, తెలుగు పేపర్ చాలా చాలా టఫ్‌గా వచ్చింది. అనుకోని విధంగా కొత్తగా ప్రశ్నల రూపకల్పన జరిగింది కాబట్టి, తెలుగే కదా అనే నెగ్లిజెన్సీ ఉంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. చదివే విషయానికొస్తే మూడవ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదవాలి. ప్రతి పాఠం చదివి అందులో పాత్రల పేర్లు, వాళ్ళ సంభాషణలు, ఏ డైలాగ్ ఎవరితో అన్నారు అనే విషయాన్ని కూడా పూర్తిగా చదవాలి. వాటిలో నుంచి చాలా ప్రశ్నలు అడిగారు 2018 డీఎస్సీలో. అలాగే కవి పరిచయం నుంచి కూడా విభిన్నంగా ప్రశ్నలొచ్చాయి. కవి పరిచయం బాగా నేర్చుకోండి. అందులో కవి రాసిన రచనలు, అది ఏ సాహిత్య ప్రక్రియకి చెందినవి కూడా అడుగుతున్నారు. అందువల్ల కవి పరిచయం క్లుప్తంగా చదవండి. అలాగే పాఠ్య పుస్తకాల్లో ఇచ్చిన వ్యాకరణం బాగా చదవండి. అక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ నుంచి ప్రశ్నలొస్తాయి. వాటి సమాధానాలు మీకు తెలియకపోతే గైడ్స్ తీసుకోండి. అవన్నీ ఫిల్ చేసుకోండి. వ్యాకరణం నుంచి మాత్రం సమస్య ఉంటుంది. బాగా చదివితేనే చేయగలుగుతారు. సిలబస్‌లో ఇచ్చిన గ్రామర్ టాపిక్స్ మాత్రం అస్సలు సరిపోవు. ఇన్‌ఫాక్ట్ అవి వస్తాయో రావో కూడా తెలీదు. మన డీఎస్సీ అప్పుడు కూడా సందులు, సమాసాలు మొదలైన టాపిక్స్ ఇచ్చాడు కానీ, అవి కాకుండా అందులోనే ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ కాకుండా ఏవైతే అండర్ డౌన్ ఉంటాయో, కింద ఉంటాయో అట్లాంటి వాటి నుంచి ప్రశ్నలు ఎక్కువ అడిగాడు కాబట్టి, అక్కడ మెన్షన్ చేసిన టాపిక్సే కాకుండా ఆ ఓవరాల్ టాపిక్ మీద పట్టు సాధించేలా చూడండి. అలాగే ఛందస్సు, సమాసాలు లాంటి కష్టమైన వాటి పట్ల జాగ్రత్తగా వహించండి. ఘన విభజన చేసి గురువులెన్ని, లఘువులెన్ని అని అంటున్నారు. కాబట్టి గణములు, అక్షరాలు, యతిస్థానం, ఘన విభజన అన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడం మంచిది. 3-10వ తరగతి పాఠాలు, వ్యాకరణం పూర్తిగా చదివితే తెలుగులో మంచి స్కోర్ సాధించగలం. అలాగే తెలుగు మెథడ్ కూడా జాగ్రత్త వహించాలి. ముందుగా భాష పుట్టుక, భాషా నిర్వచనాలు బాగా చదవాలి. ఇది కొత్త బుక్‌లో ఉన్నాయి మీరు గమనించండి. అలాగే తెలుగు బోధనా పద్ధతుల్లో పద్య బోధన, గద్య బోధన ఇవి ఉన్నాయి. అవి చదవండి. తెలుగులో ఉన్న బోధనోపకరణాలు చదవండి. మూల్యాంకనం. మూల్యాంకనం ఏంటంటే మీరు ట్రై మెథడ్స్ తీసుకోండి. అలాగే ట్రై మెథడ్స్ మూల్యాంకనాలన్నీ మోస్ట్‌లీ ఒకేలా ఉంటాయి. కానీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి తెలుగు, ఇంగ్లీష్‌కి సంబంధించిన ఎవల్యూషన్ టాపిక్సు డిఫరెంట్‌గా నేర్చుకుంటే మంచిది. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ. ఇంగ్లీష్ అంటే అందరికీ సింహ స్వప్నంగా ఉంటుంది అదేంటో. కారణం చాలామంది గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అవ్వడం వలన చిన్నప్పటి నుంచి వారికి ఒక భయాన్ని క్రియేట్ చేసి ఉంచారు. అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఎక్కువ మందిలో. డీఎస్సీ ఇంగ్లీష్ అంతా కూడా ఆ రూల్స్‌కి అనుగుణంగా ఉంటుంది. కొంచెం కష్టపడి నేర్చుకుంటే త్వరగా ఇంప్రూవ్ అవుతాం. ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వొకాబులరీ ఇవి ఎక్కువగా వస్తే చాలు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఫైండ్ ఔట్ రాంగ్, హింట్స్ టైప్ క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి రావాలంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇచ్చిన వాటిలో ఈ బేసిక్ గ్రామర్ టాపిక్స్ నేర్చుకొని 3-10th వరకు ఉన్న టెక్స్టువల్ గ్రామర్‌ని గనక బాగా చదివితే ఎక్కువ మార్కులొచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు మొన్న వీడియోలో కూడా చెప్పా. ఏమని చెప్పాను? ఏపీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్‌లో గ్రామర్ టాపిక్స్ అన్నీ ఇచ్చాడు. దాంట్లో చాలా చాలా ఎక్సర్సైజ్‌లు ఇచ్చాడు. మనం గనక
వాటిని గనక బాగా ప్రిపేర్ అవ్వగలిగితే, ఆ వర్క్ బుక్‌ని అలాగే ఆ టెక్స్టువల్ గ్రామర్‌ని గనక బాగా చేయగలిగితే, అందులోంచి ప్రశ్నలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2018 డీఎస్సీలో ఏపీ ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ బిట్లొచ్చాయి. కాబట్టి ఇంటర్మీడియేట్ ఒక్క ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఎక్సర్‌సైజ్‌లన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే టెక్స్టువల్ గ్రామర్ బాగా చదవండి. ఆ యాక్టివిటీస్ ఆన్సర్ కనుక మీకు తెలియకపోతే ఆన్‌లైన్‌లో చాలా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరక్కడ చూసి ఆ యాక్టివిటీస్ అన్నిటిని ఫిల్ చేయండి. అలాగే టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న రైటర్ గురించి క్లుప్తంగా చదవండి. ఈ రైటర్స్ గురించి నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. ఆల్రెడీ సిక్స్త్ క్లాస్‌లో ఉన్న రైటర్స్ గురించి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మొన్న. అది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మళ్ళీ చూడండి. రైటర్స్ గురించి ఖచ్చితంగా 2, 3 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే తెలుగులో కవి పరిచయంలా ఉంటుంది. ఇంకోటేంటంటే లెసన్స్ అన్నిటిని ఎక్కువ సార్లు చదవండి లైన్ టు లైన్. అలా చదివితే అవే సెంటెన్స్‌ని ఎగ్జామ్‌లో ఇస్తే మీరు చదివి ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చు. అలాగే హార్డ్ వర్డ్స్‌ని అండర్‌లైన్ చేసుకొని వాటి యాంటోనిమ్స్, సినానిమ్స్‌ని చదవండి. వొకాబులరీలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ మెథడ్‌లో కూడా కొన్ని టాపిక్స్ బాగా చదవాలి. ఏంటంటే అవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డెవలప్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, థియరీస్, లాంగ్వేజ్ గేమ్స్, టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్, టీఎల్ఎమ్, ప్లానింగ్, ఎవల్యూషను ఇవి ఎక్కువ సార్లు చదవాలి. వాటి నుంచే ముఖ్యంగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లీష్‌కి సంబంధించి అది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్‌లో మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే బేసిక్ గ్రామర్ టాపిక్స్ అన్నిటి పట్ల ఒక అవగాహన ఉండాలి. టెక్స్టువల్ గ్రామర్స్ అన్నీ చేయాలి. ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎస్‌జిటికి ప్రిపేర్ అవుతుంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే మనకి చాలా చాలా మాక్ టెస్ట్‌లు అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ప్రీవియస్ టెట్ పేపర్‌లు, డీఎస్సీ పేపర్‌లు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్క ఇంగ్లీష్‌కే కాదు. మీరు గనక ఎస్‌జిటి ప్రిపేర్ అవుతుంటే మీరు సైన్స్ అనుకో, సైన్స్‌కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, బయాలజీ పేపర్‌లు ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ చేస్తారంటే మ్యాథ్స్‌కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంగ్లీష్ కూడా స్కూల్ అసిస్టెంట్ గాని, టీజీటీ గాని అక్కడిచ్చిన ఇంగ్లీష్ ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆ లెవెల్‌లో గనక రెడీ అవ్వగలిగితే మనకి డీఎస్సీలో పోస్ట్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ అవుతది. అందుకనే మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎగ్జామ్స్ ఏమి రాస్తారంటే మీరు ఎస్‌జిటికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉండండి. అవి మోడల్ పేపర్స్‌గా పెట్టుకోండి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, సైన్స్ అయితే సైన్సు, సైకాలజీ గాని ఆ లెవెల్‌లో గనక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే పోస్ట్ మీ కాళ్ళ దగ్గరొచ్చి ఉంటుంది. అలాగే మ్యాథ్స్, అలాగే మ్యాథ్స్ మెథడాలజీ. చాలామందికి కూడా మ్యాథ్స్ అంటే ఎక్కువగా భయంగా ఉంటుంది. చాలామంది బాగా చేస్తారు కూడా మ్యాథ్స్. మ్యాథ్స్ రావాలంటే ముందు బేసిక్స్, టేబుల్స్ బాగా నేర్చుకోండి. దాంతో పాటు చతుర్విధ ప్రక్రియలు తెలుసు కదా! కూడిక, తీసివేత, భాగాహారం, గుణకారం బాగా వచ్చుండాలి. అలాగే ప్రతి టాపిక్‌కి సంబంధించిన మ్యాథ్స్ ఫార్ములాలు బాగా వచ్చుండాలి. ముందు ఈ చతుర్విధ ప్రక్రియలు నేర్చుకోవాలి. చాలామంది ఇప్పటికి నేను చెప్తున్నాను మన డీఎస్సీ వాళ్ళలో, నాన్ మ్యాథ్స్ వాళ్ళలో చాలామందికి ఇవి 4 రావు. ఈ 4 మహా అయితే కూడికలు, తీసివేతలు చేస్తారేమో గానీ, మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ వచ్చేసరికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవి బేసిక్స్. మనం ఏంటంటే ముందుకెళ్ళలేము ఇవి లేకపోతే ప్రాబ్లమ్ చేయలేం. కాబట్టి మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బాగా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. 10వ తరగతి సిలబస్ మన 10 దాటినట్టు ఉంటుంది కానీ 9 వరకు బాగా ప్రాక్టీస్ చేయాలి. 10వ తరగతిలో ఏవైతే ఈ నైన్త్, ఎయిత్‌లో కంటిన్యూయేషన్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వాలి. బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే టెక్స్ట్ బుక్స్ తీసుకొని అందులో ఉన్న ప్రతీదీ ప్రాక్టీస్ చేయండి. డూ థిస్, ట్రై థిస్, థింక్ అండ్ డిస్కన్స్, ఎగ్జాంపుల్స్ అందులో ఉన్న అన్ని ఎక్సర్‌సైజులు కూడా ప్రాబ్లమ్స్ చేయండి. అలాగే ఆహ్, ప్రా ప్రాబ్లమ్స్ నంబర్స్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చేయడం కొత్తగా అంత ఈజీగా కాకపోవచ్చు. కొత్తలో చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ముందుకు తీసుకెళ్ళండి అంతే. బాగా ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతీదీ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఇబ్బందైతే చేయడము లేకపోతే చేయడం రాకపోతే సిక్స్త్ నుంచి గైడ్‌లున్నాయి. మ్యాథ్స్ గైడ్‌లున్నాయి గదా! సో, సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఉన్న మ్యాథ్స్ గైడ్స్ కొనుక్కోండి. అందులో ప్రతి ప్రాబ్లమ్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలా అలవాటవుతూ సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. మీరు కూడా నేర్చుకుంటారు. మ్యాథ్స్‌లో ఎక్కువగా సంఖ్యాశాస్త్రం, వ్యాపార గణితం, నిష్పత్తి అనుపాతాలు, జామెట్రీ, మెన్సురేషన్ ఇవి కనుక మీరు బాగా నేర్చుకోగలిగితే
లెక్కల్లో మంచి మార్కులు వస్తాయి. ఇలా నాకైతే బాగా వర్కౌట్ అయింది డిఎస్సిలో. ఎందుకంటే నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని. అది మ్యాథ్స్ అయితే అసలు ఎలా అంటే ఫస్ట్ టెట్లో ఎక్స్ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అని పెట్టొచ్చా. అందుకనే ఫస్ట్ టెట్ అప్పుడు నాకు 111 టెట్లో వచ్చినాయి. కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యా మ్యాథ్స్ రాలేదు, నేను ఏం నేర్చుకున్నా అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ టెట్ అయిపోయిన తర్వాత 2018లో రెండో టెట్ పెట్టాడు. సో పెట్టినప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేశా. ఎంత అంటే అసలు దాంట్లో ఇంకా ఆ టెక్స్ట్ బుక్ ఇచ్చి ముందు పెడితే ప్రతి ప్రాబ్లం చేయటం నేర్చుకున్నా. అందువల్ల టెట్లో 130 వచ్చినాయి, మ్యాథ్స్లో 24కి అయితే దాదాపు 22 మార్క్స్ వచ్చినాయి టెట్లో. అలాగే డిఎస్సిలో కూడా మ్యాథ్స్లో 2 బిట్సే పోయినాయి నాయి. కాబట్టి నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల. సో మీరు కూడా ఇది మీ లైఫ్లో వర్కౌట్ అవుద్దేమో, ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం అది మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సైన్స్ అలాగే సోషల్. మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ని అందరూ బాగా చదువుతారు, ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉంటుంది వీటి మధ్య. కానీ 2018 డిఎస్సిలో చాలామంది బోల్తా పడ్డారు. కోచింగ్ సెంటర్స్లో మరి కొన్ని చోట్ల అందరూ 8th వరకు చాలు అని చాలామంది చెప్పేశారు. కానీ తీరా చూస్తే పేపర్ మొత్తం కూడా 9th 10th నుంచి ఎక్కువ వచ్చాయి. 8th 9th 10th నుంచి బాగా బిట్స్ వచ్చాయి. అసలు ప్రైమరీలో ఈవీఎస్ నుంచి కానీ 6th 7th నుంచి కానీ చాలా చాలా తక్కువ బిట్స్ వచ్చాయి. కానీ ఎక్కువగా 8th 9th 10th నుంచే ఎక్కువ బిట్స్ వచ్చాయి సైన్స్ సోషల్ నుంచి. ఈవీఎస్ 5th వరకు బాగానే చదువుతారు, 6th 7thలో కూడా సైన్స్ సోషల్ విభజించారు కాబట్టి అవి కూడా బాగా చదువుతారు. ఇంకా మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సెమ్లు ఉన్నాయి, సెమ్ 1 సెమ్ 2, అలాగే సైన్స్లో కూడా సోషల్లో కూడా సెమ్ 1 సెమ్ 2 ఉన్నాయి. 8thలోకి వచ్చాక ఇటు సైన్స్ ఏమో బయాలజీ గాను అలాగే ఫిజిక్స్ గాను డివైడ్ అవుతుంది. ఇక్కడ సోషల్ బాగా టఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే సోషల్ 8thలో వచ్చేసి 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, 9thలో 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, అలాగే ఇప్పుడు 10th ఓల్డ్ సిలబస్సే కాబట్టి ఒక్కటి ఉంది. కానీ 9thలో వరల్డ్ హిస్టరీ ఉంటుంది, అది చాలా చాలా కష్టంగా ఉంది. అలాగే 8th హిస్టరీ కూడా చాలా చాలా టఫ్గా ఉంది. కాబట్టి వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది. అది ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంట్ లాగే అనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చదవండి. అలాగే సోషల్ విషయానికి వస్తే 6 నుంచి 10వ తరగతి ఎక్కువగా భౌగోళిక శాస్త్రం, పౌరశాస్త్రం మీద దృష్టి సారించండి. ఎక్కువగా చూడండి, జాగ్రఫీ అండ్ పాలిటీ మీద ఎక్కువ బిట్స్ వస్తాయి. రాజ్యాంగం కానీ లేకపోతే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, దాంట్లో నదుల గురించి అడవుల గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే డేటా కానీ టేబుల్స్ కానీ మ్యాప్స్ నుంచి కూడా బిట్స్ అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సోషల్లో మ్యాప్స్ నుంచి, టేబుల్స్ నుంచి, డేటా నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా బాగా చదవండి. అలాగే బయాలజీ విషయానికి వస్తే ఎక్కువగా శారీరక వ్యవస్థలు, మైక్రోబయాలజీ, ఎకాలజీ లాంటి అంశాలపై ఎక్కువగా బిట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన బాడీ 6 సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి బాగా బిట్స్ వస్తున్నాయి, ఒకసారి చూడండి. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, మైక్రోబయాలజీ నుంచి కూడా బిట్లు వస్తున్నాయి, బాగా చదవండి. 7thలో ఆమ్లాలు, క్షారాలు, కాంతి, ఉష్ణం, విద్యుత్ లాంటి వాటి మీద ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి, ఒకసారి గమనించండి. అలాగే 10th క్లాస్లో కూడా రసాయన సమీకరణాలు, రసాయన సమతాస్థితి, కాంతి లాంటి చాప్టర్స్ చాలా చాలా ముఖ్యం. మన 10th క్లాస్లో ఇప్పుడు ఓల్డ్ 10th క్లాస్ సిలబస్లో ఇవన్నీ ఉన్నాయి. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఒకటి, అయాన్స్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనది ఉంది. కాబట్టి వాటిని బాగా చదవండి. ఈ 3 మెథడాలజీస్ కలిపి చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మోస్ట్లీ అన్ని ఇంపార్టెంట్ ఒకేలా ఉంటాయి ఓవరాల్గా చూస్తే. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే నిర్వచనాలు సపరేట్గా చూడాలి, టీఎల్ఎంలు సపరేట్గా చూడాలి, ఎవల్యూషన్ ఒకేలా ఉంటుంది, బోధనా పద్ధతులు కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు. కొన్ని బోధనా పద్ధతులు మ్యాథ్స్కి కొన్ని బోధనా పద్ధతులు బాగుంటాయి, సైన్స్కి కొన్ని బోధనా పద్ధతులు బాగుంటాయి, సోషల్కి కొన్ని బాగుంటాయి. కాబట్టి ఈ బోధనా పద్ధతులు చదివేటప్పుడు కూడా డిఫరెన్సియేషన్ చేసుకుని చదవండి. మీకు ఎక్కువ టైం కన్జంప్షన్ అవ్వకుండా ఉండాలంటే ఇలా కంపేర్ చేసి చదువుకుంటే మీకు అది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిపాటి వేరియేషన్సే ఉంటాయి సైన్స్ సోషల్కి సంబంధించి, అది ఒకసారి గమనించండి. అలాగే సైన్స్ సోషల్లో మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మీరు చదివేటప్పుడే ఒకేసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అవే పాయింట్స్ మీరు మళ్ళీ రివిజన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు నోట్స్ కనుక ప్రిపేర్ చేయకుండా టెక్స్ట్ బుక్‌లో ఎలా పడితే అలా సైడ్‌లు మొత్తం రాసుకుంటా ఉన్నారనుకో, ఈసారి మీరు రెండోసారి రివిజన్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్ చూడాలంటేనే చిరాకేసిద్ది. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సినాప్సిస్ రాసుకోండి. మీకు గుర్తుపెట్టుకోవటం కష్టంగా ఉంటే బండ గుర్తులు పెట్టుకోండి. బండ గుర్తులు పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. మీరు ముందు ఆ జిస్ట్ నేర్చుకోండి. ఆ జిస్ట్ నేర్చుకున్న తర్వాత దాంట్లోంచి ప్రశ్నలు ఎలా తయారవుతాయి అనేది చూడండి ఒకసారి. అలాగే సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సైకాలజీ అందరికీ ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. చదివే అంశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ మార్కులు ఎక్కువగానే ఉన్నాయి. కేవలం కొన్ని టాపిక్స్ చదివి బాగా వాటిని నిత్య జీవితానికి అప్లై చేసుకుంటూ నేర్చుకుంటే మంచి స్కోర్ సాధిస్తారు. ఎందుకంటే సైకాలజీ ఈజ్ ఏ అప్లికబుల్ సైన్స్. సో, మనం ఎక్కువగా అప్లై చేస్తూ ఉండాలి. వాటి మీదే బిట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. పెరుగుదల, వికాసం, ప్రజ్ఞ, మూర్తిమత్వం, అభ్యసనం ఈ టాపిక్స్ వరకు బాగా నేర్చుకుంటే చాలు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం. సైకాలజీ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకున్నామో, ఆ టాపిక్స్ నుంచి క్వెషన్స్ రాలేదు. మొన్న టెట్‌లో జరిగిన రీసెంట్ టెట్‌లో. కాబట్టి సైకాలజీని క్లుప్తంగా చదవండి. అన్నీ చదవండి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇదే చదువుతా అనే భ్రమలో మాత్రం ఉండకండి. మీరు నమ్ముతారో నమ్మరో ఫస్ట్ 4, 5 ఎగ్జామ్స్‌లో రక్షక తంత్రాల నుంచి ఒక్క క్వెషన్ కూడా రాలేదు. చూడండి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా మారిపోతూ ఉందో. కాబట్టి అన్నీ కూడా క్లుప్తంగా చదవండి. అలా చదివినప్పుడే ఎక్కువ స్కోర్ సాధించగలం. అలాగే ఆ టాపిక్స్‌కి సంబంధించి అభ్యసన సిద్ధాంతాలు, సంఘర్షణ, ఉపగమాలు, రక్షక తంత్రాలు ఇవన్నీ కూడా అప్లికేషన్ మెథడ్‌లో చదవండి. సైకాలజీకి ఎంత రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌కి ఫిలాసఫీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. విద్యా నిర్వచనాలు కూడా బాగా చదవండి. ఎన్‌పీఈ, ఆర్‌టీఐ, ఆర్‌టీఈ, ఎన్‌సీఎఫ్ అలాగే ఏపీసీఎఫ్ లాంటివి చదవండి. ఎన్‌పీఈ 2022 కూడా బాగా చదవండి. అలాగే విద్యాభివృద్ధి కార్యక్రమాలు స్వతంత్ర పూర్వం నుండి విద్యా విధానాలు, పాఠశాలల గురించి అపెప్పు, డిపెప్పు, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ లాంటివి బాగా చదవాలి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి, వారి వ్యాధుల గురించి, తరగతి గది యాజమాన్యం గురించి, ఆర్‌సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకోండి. ఇందులోంచి టాపిక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో, పైన నాకు తెలిసింది అవగాహన ఉన్నంత వరకు చెప్పగలిగాను. మీకు ఇంకా తెలిసుంటుంది. అన్నిటిని కలిపి బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించండి. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనేది పక్కన పెట్టండి. అది వచ్చేలోపు నువ్వు ఎంతవరకు సన్నద్ధమయ్యావనేది ముఖ్యం. నోటిఫికేషన్‌లు వచ్చేలోపు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటే తప్ప ఉద్యోగం సాధించలేరు. పేపర్‌లో అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అని చాలా చాలా పోస్ట్‌లు వస్తూ ఉంటాయి. అలాగే మీ వాట్సాప్‌లో గూడా చాలా చాలా షేర్ న్యూస్ వస్తూ ఉంటుంది. అవేవి నమ్మకండి. అదెప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఎంత టైం పడుతుందో కూడా తెలీదు. ఈలోపు పూర్తి స్థాయిగా ప్రిపేర్ అవ్వండి. మీ లోపాలను అధిగమించండి. ముందు రోజు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. విరగబడి చదవాల్సిన అవసరం లేదు. రోజులో ఒక 6 గంటలు విభజించుకోండి. ఏ టైంలో అయినా. అందులో ఎక్కువ సమయం మీకు రాని సబ్జెక్ట్‌ని చదవండి. ప్రాక్టీస్ చేయండి. అలాగే మిగిలిన టైంలో మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ చదివితే సరిపోతుంది. ఇవన్నీ పాటిస్తూ మీ మానిక మీ మానసిక సామర్థ్యం పెంచుకొని పాజిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు వెళ్తూ చదవండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన టీచర్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. ఇట్లు ప్రేమ్ ఎస్‌పీ టీచర్స్ వరల్డ్.